వేల ఏళ్ల కిందట ఆధునిక మానవులు ఇంకా పూర్తిగా రూపుదిద్దుకొని కాలం. అప్పటి ప్రాచీన వైరస్లు కొన్ని ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది కిందటే ఈ వార్త వైరల్ అయింది. జాంబీ వైరస్ విజృంభిస్తోంది. జరభద్రం అంటూ హెచ్చరికలు వచ్చాయి. మంచుకొండల్లో జాంబీ దాగుందంటూ చెప్పారు. ఇప్పుడు అదే వైరస్ను తెచ్చి పునర్జీవం పోశారు శాస్త్రవేత్తలు. ఇలాంటివి ఎన్నో జాంబీ వైరస్లు మంచు ప్రాంతాల్లో మరిన్ని ఉన్నాయని అంటున్నారు. మంచు కరిగిందా జాంబీతో మటాషే అంటున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ఇంకా తేరుకోని మానవాళిని కొత్తగా బయటపడుతున్న పురాతన వైరస్సులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాతావరణ మార్పు వల్ల ప్రాచీన మంచు ఫలకాలు కరిగిపోతుండడం మానవాళికి సరికొత్త ముప్పుగా పరిణమించబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రాచీన మంచు ఫలకాలైన పెర్మాఫ్రాస్ట్లో దాదాపు 50,000 సంవత్సరాల క్రితం సమాధి అయిన కొన్ని రకాల వైరస్సుల్ని రష్యా, యూరప్ శాస్త్రవేత్తలు తాజాగా కనుగొని వాటిని పునరుజ్జీవింపజేశారు. గతేడాది ఈ అధ్యయనాన్ని బయాలజీ పరిశోధనలకి సంబంధించిన biorxiv.orgలో ప్రచురించారు. దాంతో ఈ జాంబీ వైరస్ వార్త వైరల్గా మారింది. అయితే ఇప్పుడు సరికొత్తగా జాంబీ గురించిన తాజా సమాచారం టెన్షన్ పుట్టిస్తోంది. మంచు కొండలు కరిగాయంటే మనుషులకి కొత్త వ్యాధులు తప్పవంటున్నారు. జాంబీ వైరస్ విజృంభిస్తే వినాశనం తప్పదంటున్నారు. ఇక్కడ ఒక జరిగిన కథ చెప్పాలి. 1733 నాటి చరిత్ర. రాజు పట్టాభిషేకం కోసం ఓ అబ్బాయి, అమ్మాయి గ్రీన్లాండ్ నుంచి డెన్మార్క్కు వెళ్లారు. ఇది జరిగిన కొన్ని దశాబ్దాల తర్వాత ఒక మిషనరీ వారి ప్రయాణంపై ఓ కథనం రాశాడు. దాని ప్రకారం ఈ యాత్రలో ఇద్దరు అనారోగ్యం పాలయ్యారు. ఆ అమ్మాయి దారిలో మరణించగా సెప్టెంబర్లో తన స్వదేశానికి చేరుకున్న కొద్దిసేపటికే బాలుడు కూడా చర్మ సంబంధిత రుగ్మత కారణంగా మరణించాడు. ఈ బాలుడు తనతో పాటు గ్రీన్లాండ్కి మసూచి వ్యాధిని తీసుకొచ్చాడు. ఆ వ్యాధి ద్వీపమంతటా వ్యాపించింది. అక్కడ నివసించే ఇన్యూట్లను, యూరోపియన్స్ని ఒకే విధంగా చంపింది. ఈ వ్యాప్తి కనీసం తర్వాత ఏడాదికి పైగా విజృంభించింది. ఇప్పటికీ దాని శకలాలు గ్రీన్లాండ్లో సజీవంగా ఉన్నాయి. అవి గ్రీన్లాండ్లో ఉన్న తక్కువ జనాభాలో సగం మందిని చంపేశాయి. ఇలాంటి ప్రదేశానికి 2022 సంవత్సరం వేసవిలో కొందరు పరిశోధకులు వెళ్లారు. అక్కడేం జరిగింది? మసూచి మహమ్మారికి సంబంధించి అంతకుముందున్న మానవ, జంతువుల వ్యర్థాల కుప్పల నుంచి మట్టి నమూనాలు తీసుకోవడానికి పరిశోధకుల బృందం గ్రీన్లాండ్ని సందర్శించింది. ఆర్కిటిక్ వేడెక్కడం, శాశ్వత మంచు కరిగిపోవడం వల్ల దీర్ఘకాలంగా మంచుతో ఘనీభవించిన నేల ప్రమాదకరమైన వ్యాధి కారకాల్ని విడుదల చేయగలదనే ప్రమాదాన్ని అంచనా వేయడమే ఈ పరిశోధకుల లక్ష్యం. అవే జాంబీ వైరస్సులు. అలాంటి జాంబీ వైరస్సులు సినిమాలకి కథలుగా ఉంటాయి. సైన్స్ ఫిక్షన్, హర్రర్ సినిమాల్లో జాంబీ అనేది ఒక జోనర్. ఏదో ఒక ప్రమాదకరమైన వైరస్ సోకి మనుషులంతా మరణం లేని జీవచ్ఛవాల్లా మారిపోవడం, అది మానవాళి మొత్తాన్ని కబళించటం, ఆ విధంగా మానవ నాగరికత అంతమైపోవటం అనేది సినిమా కల్పన కథల సారాంశం. అయితే అలా మరణం లేకుండా వేల ఏళ్లుగా బందీలుగా ఉన్న వైరస్సుల్ని జాంబీ వైరస్సులు అని అంటారు. అలాగే ఆ వైరస్సుల వల్ల జాంబీ కల్పనల తరహాలో మానవాళికి పొంచి ఉన్న పెనుముప్పుని సూచించడానికి కూడా ఈ మాటను వాడుతుంటారు. సో దీన్ని బట్టి అవి సైన్స్ ఫిక్షన్ కాదని మాత్రం ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే ఆర్కిటిక్లో ఉష్ణోగ్రతలు రెండింతలు వేగంగా పెరుగుతున్నాయి. ఇక్కడ వ్యాధికారక వైరస్సులు మట్టిలో స్పష్టంగా దాగున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్కిటిక్ కరుగుతూ సముద్ర జలాల ద్వారా జనావాసాల్లోకి వచ్చిందంటే అంతే సంగతులు. ఇప్పుడు ఇదే అంతర్జాతీయంగా కలవరపరుస్తున్న అంశం. ఆర్కిటిక్ వంటి ఇతర మంచు ప్రాంతాల్లో మంచు కప్పుల కింద పడి ఉన్న నిద్రాణమైన ఈ వైరస్సుల వల్ల మానవులకు ప్రాణాంతక ముప్పు వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నానాటికి కరిగిపోతున్న ఆర్కిటిక్ మంచు ఫలకాలు జాంబీ వైరస్సులను విడుదల చేసే అవకాశం ఉందని, ఇది ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని కలగజేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే గ్లోబల్ వార్మింగ్, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఈ ప్రమాదం ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది గతంలో ఘనీభవించిన మంచు కరిగిపోవడానికి దారితీస్తోంది. కాగా ఈ వైరస్సుల వల్ల రాబోయే ప్రమాదాల్ని అర్థం చేసుకోవడానికి ఒక పరిశోధకుడు గత సంవత్సరం రష్యాలోని సైబీరియన్ పెర్మాఫ్రాస్ట్ నుంచి సేకరించిన నమూనాల నుంచి కొన్ని జాంబీ వైరస్సుల్ని పునరుద్ధరించారు. వేలాది సంవత్సరాలుగా భూమిలో భద్రపరచబడిన ఈ వైరస్సులు కొత్త వ్యాధి వ్యాప్తికి ఏజెంట్లు అని ఐక్స్ మార్సేల్ విశ్వవిద్యాలయానికి చెందిన జన్యు శాస్త్రవేత్త జీన్ మిచెల్ క్లావరీ హైలైట్ చేశారు. దక్షిణ ప్రాంతాల్లో ఉద్భవించి ఉత్తరాన వ్యాపిస్తున్న మహమ్మారి అవకాశాలపై
ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించాలని క్లావరీ తెలిపారు. అలాగే ఉత్తరాన ఉద్భవించి దక్షిణాన ప్రయాణించే అవకాశాన్ని కూడా విస్మరించకూడదని అన్నారు.